చెక్లాల్ని ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక గ్లాసు ఉద్దిపప్పుని వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారినాక ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. అదే గ్లాస్తో శనగపప్పును కూడా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం పిండిని వేసుకొని తర్వాత జీలకర్ర, ఉప్పు, కారం, కొద్దిగా వేడి నూనె, కొద్దిగా ఇంగువ, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కొంచెం చాలా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా మీడియంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చెక్లాలది రోల్ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకొని మనం చెక్లీలు అనేది ఒత్తుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.